ఓం శ్రీ గం గణపతే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను సంకష్టహర చవితి వ్రతం ఏ విధంగా జరుపుకున్నాను అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడండి. నేనైతే సంకష్టహర వ్రతం ప్రతి నెల జరుపుకుంటాను. ఇంకా నాకు ఊహ తెలిసినప్పటి నుండి అంటే నేను ఫస్ట్ మొదలు పెట్టుకున్న వ్రతం అయితే ఈ సంకష్టహర వ్రతమే అండి. దాదాపు 25 ఇయర్స్ నుండి అయితే నేను ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నాను. కానీ నేను చిన్నతనంలో అంటే 8th క్లాస్ 9th క్లాసులనే ఈ వ్రతము, కానీ ఇది వ్రతం అని కూడా నాకు తెలియదండి. మా రిలేటివ్స్లో ఒకరైతే చెప్పారు. సంకష్టహర వ్రతం అని నాకేం చెప్పలేదు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఉపవాసం ఉండి నక్షత్రాలను దర్శనం చేసుకొని నక్షత్రాల దర్శనం అయిన తర్వాత భోజనం చేసుకుంటే చాలా మంచిది అని చెప్పారు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే దాదాపు 25 ఇయర్స్ అవుతుంది. అప్పుడు నాకు ఇలా చెప్పారు. 8th ఆర్ 7th అంతే. నేను ఫస్ట్ మొదలు నాకు దేవుడు అంటే చిన్నప్పటి నుండి ఇలా పూజలు చేసుకోవడం ఇవన్నీ ఇంట్లో ఇష్టము. ఫస్ట్ నేను ఉపవాసం పట్టిందైతే సాయిబాబాకి. ఒక రాఖీ పౌర్ణమి రోజు సాయిబాబా గురువారం వచ్చింది. ఆ రోజు సాయిబాబాకు ఉపవాసం ఉన్నాను. ఆ తర్వాత మా రిలేటివ్స్లో ఒకరు చెప్పారు, ఇట్లా చవితి రోజు ఉపవాసం ఉండి నక్షత్రాలను దర్శనం చేసుకొని భోజనం చేసుకుంటే చాలా మంచిదని చెప్పారు. కానీ ఇది సంకష్టహర వ్రతము, ఇలా కలశం పెట్టుకొని ముడుపు కట్టుకొని వినాయకునికి పూజ చేయాలని ఏమీ తెలియదండి. చవితి తిథి రోజు ఉదయం తలస్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా ఉదయం నుండి స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. స్కూల్కి వెళ్ళేటప్పుడు మా అమ్మ అంటే ఫ్రూట్స్ అన్న టిఫిన్ అది ఇది ఒక్కొక్కసారి టిఫిన్ అది తీసుకెళ్ళేదాన్ని. ఒక్కొక్కసారి సంకష్ట అయితే నేను ఏం అసలు తినకుండానే ఉండేదాన్ని. నాకు చెప్పిన వాళ్ళు ఏం తినకుండా ఉండి సాయంకాలం నక్షత్రాల దర్శనం చేసుకొని భోజనం చేస్తే చాలా మంచిది అని చెప్పారు. అలా నేను ఇంకా ఇది సంకష్ట అని తెలియదు, కానీ ఇంకా స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని. స్కూల్ నుండి వచ్చిన తర్వాత నక్షత్రాలు వచ్చిన తర్వాత అప్పుడు చంద్రుడి దర్శనం అని కూడా తెలియదండి. నక్షత్రాలు వస్తేనే నక్షత్రాలకు దండం పెట్టుకొని ఇంకా భోజనం అనేది చేసేదాన్ని. ఇలా నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అయితే ఈ వ్రతము ఇంకా నేను నా మ్యారేజ్ అయిన తర్వాత అంటే ఇప్పుడు 15 ఇయర్స్ అవుతుంది. నాకు 2010లో మ్యారేజ్ అయింది. అప్పుడు నుండి అయితే కలశం పెట్టుకొని ఇలా ముడుపు కట్టుకొని ఇలా వినాయకుడిని పూజించాలి సాయంకాలం అనేది నా మ్యారేజ్ అయినాకనే నాకు తెలిసింది. కానీ నేను ఈ సంకష్టహర వ్రతము నేను చిన్నగా ఉన్నప్పటి నుండి తెలియకుండానే చేసుకున్నాను. నా జీవితం అయితే చాలా బాగుంది. ఇలా అయితే నేను ఈ ముడుపు కట్టుకొని కలశం పెట్టుకొని చేసుకునేది. మాకు దగ్గరలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఆ టెంపుల్లో అయ్యగారు చెప్పాడు. ఇంకా నేను ప్రతి ఇంకా మ్యారేజ్ మనం పెద్దగా అవుతుంటే ఇది సంకష్టహర అని ఇట్లా తెలిసినాక ఇంకా టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకొని ఇలా చేస్తూ ఉండేదాన్ని. హైదరాబాద్లో బాగా ఉంటారు, టెంపుల్కి వెళ్తారు. అలా నేను వెళ్తుంటే ఇంకా నువ్వు ఇలా పూజ చేసుకోమ్మా చాలా మంచిది అని చెప్పాడు. ఇంకా అప్పటి నుండి అయితే నేను ఈ సంకష్టహర దగ్గర 25 ఇయర్స్ నుండి అయితే నేను ఈ పూజ అనేది చేసుకుంటున్నాను. కానీ ఫస్ట్లోనైతే నాకు ఇది వ్రతం అని తెలియదు. నిజం చెప్తున్నానండి, ఏం తెలియకుండానే నేను ఇంకా ఉపవాసం ఉండి నక్షత్రాలను దర్శనం చేసుకొని ఇంకా అలా ఉండేదాన్ని. నేను ఫస్ట్ ఇంకా మొదలు పెట్టుకున్న వ్రతం అయితే ఇది వ్రతము. ఇంకా సాయిబాబాకు ఒక్క పొద్దు ఉండేదాన్ని. మంగళవారం కూడా వినాయకునికి ఉంటే చాలా మంచిది. నేను అదొక వీడియో చేసి పెడతాను. ఇంకా ఇది నేను మంగళవారం ఒక్క పొద్దు అనేది కూడా 9th 8th అంతే. ఒకరు ఇళ్ళనే మంగళవారం వినాయకునికి ఒక పొద్దు ఉంటే మా రిలేటివ్లో ఒక అక్కయ్య నన్ను వినాయకుని టెంపుల్కి తీసుకెళ్ళి ఆ రోజు మంగళవారం రోజు వినాయకునికి ఒక పొద్దుండు చాలా మంచిది అని చెప్పారు. అప్పుడు నేను 10th అనుకుంటా. 10th ఇంకా రిజల్ట్ రాలేదు. ఇంకా నువ్వు ఇట్లా మంగళవారం ఒక పొద్దు ఉంటే మంచిగా జరుగుతుందని వినాయకుని టెంపుల్కి తీసుకెళ్ళి నాకు వినాయకుని ఒక పొద్దు పట్టించింది. ఇంకా 10th రిజల్ట్ ముందు 10th ఎగ్జామ్స్ రాసిన. ఇంకా నేను మా చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడనైతే ఆ అక్కయ్య నాకు ఆ మంగళవారం ఒక పొద్దు అనేది పట్టించింది. ఇప్పటికి కూడా నేను మంగళవారం కంటిన్యూగా చేసుకుంటున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేక అలా ఉపవాసం ఉండలేకపోయినా. కానీ మొన్న ఉగాది నుండి అయితే ఇంకా కొత్త సంవత్సరంలో మంగళవారం అయితే మొదటి మంగళవారం రోజు ఇంకా మళ్ళీ పట్టుకున్నాను. నాకు ఒక గురువు కూడా మళ్ళీ ఈ సంవత్సరం చెప్పాడు, తులారాశి అంటే నా రాశి తులారాశి వాళ్ళు మంగళవారము వినాయకునికి కానీ దుర్గామాతకు కానీ
ఆంజనేయ స్వామి కానీ ఎవరినైనా ఆరాధించి మంగళవారం నియమం అనేది పెట్టుకోండి అని చెప్పారు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, అబ్బా నేను ఎన్ని సంవత్సరాల నుండి మంగళవారం చేస్తున్నాను కదా, ఇంకా మధ్యలో ఒక 1 year ఏమో గ్యాప్ తీసుకున్నాను. అప్పుడు చాలా బీపీ అంటే వ్రతాలు అవి పూజలు ఎక్కువై చాలా నీరసం అయిపోయింది. ఇంకా అప్పుడు నాన్ వెజ్ అయితే ఏం తినను, కానీ మంగళవారము స్నానం గణేషునికి అభిషేకం అలా చేసుకుంటాను, కానీ ఉపవాసం లేను. కానీ ఇప్పుడైతే మళ్ళీ ఉపవాస నియమం అయితే పెట్టుకున్నాను, మంగళవారం నియమం అనేది పెట్టుకున్నాను. నేను అది మరొక వీడియోలో చెప్తానండి. నేను ఫస్ట్ మొదలుపెట్టిందంటే గణేష్ని ఒక పొద్దు, సాయిబాబా ఒక పొద్దు, ఈ సంకష్టహారం తెలిసి తెలియక ఇండైరెక్ట్గానైతే నేను ఈ వ్రతాలను 25 years నుండి అయితే చేసుకుంటూ వస్తున్నానండి. చాలా శక్తివంతమైన వ్రతము. మనము భరించలేని కష్టాలు ఉన్నప్పుడు, మన జీవితం దిక్కుదోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ వ్రతం అనేది చేసి చూడండి. ఈ వ్రతము జీవితంలో ఒక్కసారి చేసిన చాలండి, వారి జీవితం అయితే మారిపోతుంది. అంతటి శక్తివంతమైన వ్రతము, చాలా సింపుల్ అయిన వ్రతము. ఏమి లేదండి, మనం సంకష్టహర అంటే మనకు నెలలో రెండు చవితిలు వస్తాయి కదా. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకష్టహర చవితి అంటారు. పౌర్ణమి తర్వాత 4వ రోజు ఇది చవితి తిథి అనేది వస్తుంది. ఇది సాయంకాలం ఉండేలాగా చూసుకోవాలి. అంటే చంద్రోదయ సమయానికి మనము ప్రదోష వేళలో స్వామివారి ఆరాధన అనేది చేసుకోవాలి. చాలా శక్తివంతమైన వ్రతము. ఇంకా ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా స్వామి పాదాల వద్ద ఉంచి ఈ వ్రతాన్ని ఒక సంకల్పం తీసుకొని, మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికను స్వామి ఒక ముడుపు కట్టాలి. ఈ వ్రతములో ఖచ్చితంగా ఉదయం ముడుపు అనేది కట్టుకోవాలి. ఇంకా ముడుపు ఏ విధంగా కట్టుకోవాలంటే, ఉదయము ప్రాతకాలంలో నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరంలో నిత్య దీపారాధన చేసుకొని, మీరు ముడుపు అనేది మీరు వినాయకుని ఫోటో పూజా మందిరంలో ఉంటే ఫోటో ముందు 3 గిప్పుల బియ్యము, 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, 2 తమలపాకులు, కొంచెం గరక వేసి ఎవరితో మాట్లాడకుండా మనసులో ఓం గం గణపతి నమః అనుకుంటూ ముడుపు అనేది కట్టుకోవాలి. మీ కోరికను మేము ఇన్ని నెలలు చేస్తాము స్వామి అంటే, ఈ వ్రతము 3 నెలలు కానీ, 5 నెలలు కానీ, 9 నెలలు కానీ, 12 నెలలు కానీ చేయొచ్చండి. 12 నెలలు కనుక ఈ వ్రతాన్ని చేస్తే మనకు వ్రతసిద్ధి అనేది కలుగుతుంది. చాలా మనం ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. 12 నెలలు కనుక ఈ వ్రతం చేస్తే చాలా మంచిది. చాలామంది అయితే జీవితంలో ఒక భాగంగా చేసుకుంటారు ఈ వ్రతాన్ని. నా జీవితంలో కూడా అండి ఇది ఒక భాగము. నేను ప్రతి నెల నాకు వీలు పడిన ప్రతి నెల ఈ వ్రతం అయితే నేను జరుపుకుంటాను. చాలామంది కొత్తగా ప్రారంభించేవారు మంగళవారం వస్తే ఈ వ్రతాన్ని ప్రారంభించుకుంటారు. అప్పుడు మంగళవారం కనుక ఈ సంకష్టహర చవితి వస్తే దీన్ని అంగారక చవితి అంటారు. ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకునేవారు మంగళవారం వచ్చినప్పుడు ప్రారంభించుకుంటారు. చాలా విశేషము. కానీ మనకు విపరీతమైన కష్టాలు ఉన్నప్పుడు మనము ఆ కష్టం నుండి బయటపడాలంటే ఏ నెలలో ఏ వారం వచ్చినా కూడా ఈ వ్రతాన్ని మొదలుపెట్టవచ్చు. తప్పేమి లేదండి, ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు. కానీ మంగళవారం వస్తే విశేషం అని చెప్తారు. కానీ మనకు కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఏదన్నా పని మనకు అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏ నెలలైనా మొదలు పెట్టుకోవచ్చు. జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేయొచ్చు. సంవత్సరానికి ఒక్కసారైనా ఈ వ్రతం చేసుకున్నా చాలా మంచిది. ఎలా మొక్కుకుందంటే అలా మనం మన కోరికను బట్టి ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు. అసలు ఏ కోరిక లేకుండా ఈ వ్రతం చేస్తే చాలా మంచిది. ఇంకా మనం మనుషులం కాబట్టి ఖచ్చితంగా కోరికలు ఉంటాయి. కాబట్టి మన సంకల్పం చేసుకొని ఈ వ్రతం చేసుకుంటే ఎన్ని నెలలు మొక్కుకుంటామో అన్ని నెలలు ఈ వ్రతం అనేది చేసుకోవచ్చు. ఈ వ్రతంలో ముఖ్యంగా ముడుపు అనేది ఖచ్చితంగా కట్టుకోవాలి. ప్రతి నెల ముడుపు కట్టాల్సి ఉంటుంది. మనం ఎన్ని నెలలు చేయాలనుకుంటామో అన్ని నెలలు అయితే ముడుపు అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమంది 5 నెలలు మొదటి నెల సంకల్పం చేసుకొని ముడుపు కట్టుకొని 5 నెలలైన తర్వాత ఆ ముడుపు విప్పి స్వామివారికి ప్రసాదం వండి పెడతారు. కానీ 5 నెలల దాకానైతే ముడుపు అలానే పెట్టకూడదని అయితే నాకు ఒక అయ్యగారు అయితే చెప్పారండి. ఎందుకంటే అలా మనం ఖర్జూర పండ్లు, పసుపు కొమ్ములు అవన్నీ వేసి కడతాం కదా, అందులో పురుగు కనుక ఏమన్నా వచ్చిందనుకోండి, ఆ బియ్యం పాడైతే మనకు అప్పుడు ఒక అనుమానం అనేది కలుగుతుంది. అందుకని మీరు ఉదయం ముడుపు కట్టుకొని, చాలామంది ఉదయం ముడుపు కట్టుకుంటారు, సాయంకాలము స్వామివారికి పరమాన్నం కానీ ఉండ్రాలు కానీ చేసి పెడతారు. అలా చేసి పెట్టుకున్న మంచిదే. నేనైతే ఉదయం ముడుపు కట్టుకొని మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే ఇంకా స్వామివారికి బెల్లపన్నం వండి నివేదన చేస్తాను. అంటే నాకు చెప్పిన అయ్యగారు అలా చెప్పారు. కొంతమంది ఇంకా సాయంకాలమే ఉదయం ముడుపు కట్టుకొని సాయంకాలము
తీసి స్వామివారికి ప్రసాదం చేస్తారు. ఎలా చేసినా మంచిదండి. నాకు చెప్పిన అయ్యగారు అలా చెప్పాడు కాబట్టి నేను ఉదయం ముడుపు కట్టుకుంటాను. సాయంకాలము ఇంకా ముడుపు అలానే ఉంచి నెక్స్ట్ డే ఇంకా స్వామివారికి ప్రసాదం వండి పెడతాను. నేను ఇంట్లో ఉన్న బియ్యంతోటే ఉండ్రాళ్ళు ప్రతి నెల ఖచ్చితంగా 21 ఉండ్రాళ్ళు కానీ, 21 మోదకాలు కానీ, 21 కుడుములు కానీ ఈ నైవేద్యం ఖచ్చితంగా మనం స్వామివారికి నివేదన చేయాలి. ఇంకా తర్వాత ఎక్స్ట్రా మనం ఏవైనా వండి పెట్టవచ్చు. కానీ ముఖ్యంగా ప్రతి నెల ఒక్కొక్క నెల మీరు ఉండ్రాలు చేసిన మంచిదే, కుడుములు చేసిన మంచిదే, మోదకాలు చేసిన మంచిదే. ఏవి చేసినా 21 సంఖ్య చేసి పెట్టాలి. ముడుపులో కూడా మనం 21 రూపాయి వేస్తాం కదా, అది నేను ముడుపు విప్పి డబ్బులు వినాయకుని టెంపుల్ హుండీలో వేసేస్తాను. అలా చేసుకుంటాను. మరుసటి రోజు ఆ ముడుపు విప్పి స్వామివారికి నివేదన పరమాన్నం వండి నివేదన చేస్తానండి. అలా నేను చేసుకుంటాను. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కానీ ముడుపు కట్టి మనం 5 నెలలు మన కోరిక తీరేదాకానే ఆ ముడుపు నేను విప్పాను అంటే అందులో పురుగులు అవి ఇస్తే మళ్ళీ మనకు అదొక అనుమానం. అందుకనే ప్రతి నెల ముడుపు కట్టుకోవచ్చు. మనకు బుక్లో కూడా ఉంటుందండి. ప్రతి నెల ఒక ఎరుపు రంగు జాకెట్ తీసుకొని 3 గుప్పిళ్ళ బియ్యము, 2 తమలపాకులు, దక్షిణ, పోకలు అంటే వక్కలు, ఖర్జూర పండ్లు ఇవి ముడుపులో వేసి కట్టాలి అని మన కథలో అంటే బుక్లో కూడా ఉంటుంది, కథలో కూడా ఉంటుంది. అందుకని మనం ప్రతి నెల కొత్తగా ముడుపు అనేది కట్టుకోవచ్చు. ఆ జాకెట్ పీస్ మనము ప్రతి నెల నీళ్ళల్లో తడిపి ఆరబెట్టుకొని మళ్ళీ ఉపయోగించుకోవచ్చు, తప్పేం లేదు. ఇంకా కలశం విషయానికి వస్తే చాలామంది మాకు ఆనవాయితీ లేదని పెట్టుకోరు. కానీ కలశం ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఈ వ్రతానికి కలశం పెట్టి పూజ చేసుకుంటేనే మంచిది. కానీ కలశం పెట్టుకొని పూజ చేసుకోలేని వారు మీరు పూజా మందిరంలో అయినా కూడా కలశం లేకుంటే కూడా చేసుకోవచ్చు. కానీ కొన్ని వ్రతాలకైతే కలశం ఖచ్చితంగా అని చెప్తారండి. కలశం పెట్టి పూజ చేసుకుంటేనే మంచిది. నేనైతే కలశం పెట్టే చేసుకుంటాను. మనం కలశం పెట్టి ఈ పూజలో ఖచ్చితంగా ముందు మనం పసుపు గణపతినే పూజించాలి. పసుపుతో మనం గణపతిని గౌరీదేవిని చేసి పెట్టుకోవాలి. మాకు ఆనవాయితీ అనేది లేదు, మేము పసుపు గణపతిని చేయము అని ఏం లేదండి. గణపతిని పసుపు రూపంలోనే పూజించాలి. పసుపు రూపంలో పూజిస్తేనే మంచిది. కాబట్టి పసుపు గణపతిని ఖచ్చితంగా అందరూ ఆనవాయితీ ఉన్నా లేకపోయినా పసుపు గణపతిని గౌరీదేవిని ఖచ్చితంగా మనము, ఎందుకంటే గణపతి రూపమే పసుపు రూపము. ఎందుకంటే ఆ రూపాన్ని ఖచ్చితంగా పెట్టి మనం ముందు పసుపు గణపతికి మనం ఏ పూజ చేసినా ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కదా. ఇక్కడ సంకష్టహర గణపతిని పూజించాలన్నా కూడా ముందు మనం పసుపు గణపతికి పూజ చేసుకున్న తర్వాతనే మనము సంకష్టహర గణపతికి పూజ చేసుకోవాలి. గణపతి రూపాలు 32 రూపాలండి. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇక్కడ సంకష్టహర గణపతిని పూజించాలన్నా కూడా మనము వినాయకుడు అంటే పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. పసుపుతో గణపతిని ఖచ్చితంగా తయారు చేసుకొని స్వామివారికి షోడోపచార పూజ అంటే స్వామివారికి ధూపము, దీపము, నైవేద్యంగా బెల్లం ముక్క నైవేద్యం స్వామివారి అష్టోత్తరము మీకు గరకతో పూజ చేసుకోవచ్చు. స్వామివారి 16 నామాలు ఉంటాయి. ఆ నామాలతో పూజ చేసుకొని ఆ తర్వాత స్వామివారికి ధూప దీప నైవేద్యాలు మంగళహారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ సంకష్టహర గణపతికి పూజ చేసుకోవాలి. సంకష్టహర గణపతికి ఒక చిన్న విగ్రహం ఉంటే మీరు విగ్రహానికి ఖచ్చితంగా పంచామృతాలతో అభిషేకం అనేది చేసుకోవాలి. పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత స్వామివారికి వస్త్రాలు సమర్పించినట్టు స్వామివారికి పసుపు గంధం అన్ని పంచోపచారాలు సమర్పించిన తర్వాత స్వామివారికి అగంధ పూజ అంటే స్వామివారి అవయవాలకు పూజ చేసుకోండి. పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ 21 రకము పుష్పాలు తీసుకోవాల్సి ఉంటుందండి. 21 రకం పుష్పాలు మీకు దొరికితే తీసుకోండి. ఏక విష్పతి పుష్ప పూజ అని వస్తుంది. అప్పుడు మనం 21 రకం పుష్పాలు తీసుకోవాలి. 21 నామాలు ఉంటాయి. ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించాలి. మీ దగ్గర 21 రకం పుష్పాలు దొరకలేదనుకోండి, పుష్పాలని 21 పుష్పం తీసుకోండి. ఒకే రకం పుష్పాన్ని 21 తీసుకొని ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని సమర్పించాలి. ఆ తర్వాత మనం వినాయక చవితి అప్పుడు పూజ చేస్తాం కదా 21 పత్రితో, అలా మనం 21 పత్రిని సేకరించుకోవాలి. అంటే ప్రతి నెల 21 రకము పత్రి దొరకడం కష్టం కదా. మీకు ఎన్ని రకాల పత్రి దొరికితే అన్ని రకాల పత్రి తీసుకోండి. బిల్వ పత్రము, జిల్లేడాకులు,
మనకు గరక ఖచ్చితంగా దొరుకుతుంది కదా. అవేవి దొరకకుంటే ఒక గరకనే 21 కట్టెలుగా చేసుకొని ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క గరక కట్టెను స్వామివారికి సమర్పించండి. మీకు 21 రకం పత్రి దొరికితే ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పత్రిని సమర్పించండి. 21 రకం పత్రి దొరకనప్పుడు గరకనే 21 రకం పత్రి ఇలాగా భావించి, గరక అంటే స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి గరకనే 21 కట్టెలుగా కట్టి స్వామివారికి ఒక్కొక్క నామం చదువుకుంటూ స్వామివారి పాదాల వద్ద ఉంచండి. ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి అష్టోత్తరంని గరకతో కానీ, మారేడు పత్రితో కానీ, పసుపు అక్షంతలతో కానీ, ఎరుపు అక్షంతలతో కానీ, పుష్పములతో కానీ వేటితోటైనా స్వామివారికి అర్చన అనేది చేసుకోవచ్చు. సంకష్టహర గణపతి అష్టోత్తరం ఉంటుందండి. ఆ అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారికి అర్చన చేసుకొని ఇంకా స్వామివారికి 21 ఉండ్రాళ్ళు నివేదన చేయవలసి ఉంటుంది. మీరు కుడుములు కానీ, మోదకాలు కానీ ఏవైనా 21 తీసుకొని స్వామివారికి నివేదన చేయాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మీరు ఏ ప్రసాదమైనా వండొచ్చు. నేను 21 ఉండ్రాలు చేశాను, పెరుగన్నము నివేదన చేశాను. ఇంకా మనము స్వామివారికి నైవేద్యము కొబ్బరికాయ కూడా కొట్టుకోవచ్చు. అలా కొట్టి ఇంకా స్వామివారికి నైవేద్యము నివేదన చేసిన తర్వాత స్వామివారికి దీపం సమర్పించి తాంబూలం సమర్పించి స్వామివారికి 3 ప్రదక్షిణలు చేసి, ఉదయం 21 ప్రదక్షిణలు చేయని వారు సాయంకాలం 21 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ప్రదక్షిణం చేసిన తర్వాత మంత్రపుష్పం సమర్పించి హారతి ఇవ్వండి. మంగళహారతి ఇచ్చుకున్న తర్వాత మనకు అప్పుడు గౌరీదేవి పూజ ఉంటుంది. మనం పసుపుతో గౌరమ్మను తయారు చేసి పెట్టుకున్నాం కదా, అమ్మవారికి పూజ చేసుకోండి. మీరు అమ్మవారికి కుంకుమ పూజ అర్చన చేసుకుందాం అనుకుంటే మీకు టైం ఉంటే కుంకుమతో అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ అర్చన చేసుకోండి. మాకు అంత టైం లేదనుకుంటే అక్కడ ఒక శ్లోకం ఉంటుందండి, ఆ శ్లోకం చదువుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోండి. నేనైతే ప్రతి నెల అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుంటాను. అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి షోడోపచార పూజ చేసుకొని అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని దీప నైవేద్యంగా ఒక బెల్లం ముక్క సమర్పించండి. సరిపోతుంది. లేదంటే ఉండ్రాలనే ఒక 3 ఉండ్రాలు 21 స్వామికి సమర్పించాక 3 ఎక్స్ట్రా చేసుకొని అమ్మవారికి కూడా ఉండ్రాలంటే ఇష్టము, ఉండ్రాలు నివేదన చేయొచ్చు అమ్మవారికి కూడా, గౌరీదేవి కూడా. అలా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి కూడా హారతి ఇచ్చి స్వామివారికి కర్పూర హారతి ఇవ్వండి, మంగళహారతి ఇవ్వండి. తర్వాత స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాల్సి ఉంటుంది. స్వామివారికి అర్ఘ్యం ఇచ్చుకున్న తర్వాత ఇక్కడితో మనకు సంకష్టహర గణపతి పూజ కంప్లీట్ అవుతుంది. కథలు ఉంటాయి. చేతిలో కొన్ని అక్షంతలు తీసుకొని కథలు పూర్తిగా చదువుకోండి. కథలు చదువుకున్న తర్వాత ఆ అక్షంతలు స్వామి పాదాల వద్ద వేసి మన తలపైన వేసుకొని ఇంట్లో అందరూ వేసుకోవచ్చండి ఈ అక్షంతలు. అలా అక్షంతలు వేసుకున్న తర్వాత ఇంకా స్వామికి దండం పెట్టుకుంటే మనకు మొదటి నెల పూజ కంప్లీట్ అవుతుంది. ఇంకా చంద్రోదయం అయిన తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇచ్చుకొని చంద్రుని దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయవచ్చు. ఇలా మనం ప్రతి నెల చేయవలసి ఉంటుంది. ఇంకా మీకు టైం ఉంటే ఖచ్చితంగా ఈ సంకష్ట రుణ విమోచన సూత్రం అని ఉంటుందండి. ఆ సూత్రాన్ని ఖచ్చితంగా పఠించండి 3 సార్లు కానీ కనీసం ఒక్కసారైనా సంకష్టహర గణపతి సూత్రం, అది సంకష్టహర రుణ విమోచన సూత్రం అని ఉంటుంది. ఆ సూత్రాన్ని చదువుకొని భోజనం అనేది చేయండి. అంతే. ఇంకా నెక్స్ట్ డే ఈ పీఠాన్ని తీసేసి ఉద్వాసన అనేది ఏమి ఉండదండి. మనం ఎన్ని నెలలైతే మొక్కుకుంటామో అన్ని నెలలు అయిన తర్వాత స్వామివారికి ఉద్వాసన చెప్పి ఒక గణపతి టెంపుల్లో అయ్యగారికి స్వయం పాక దానం ఇస్తే సరిపోతుంది. లేదంటే ఒక 3 పిల్లలకు కానీ 5 మంది పిల్లలకు కానీ వారిని గణేష్నిగా భావించి వారికి తాంబూలము పంచెలు సమర్పించుకున్న సరిపోతుంది. టెంపుల్కి వెళ్ళి స్వయం పాక దానం ఇచ్చినా సరిపోతుంది. ప్రతి నెలనైతే ఈ విధంగా చేసుకొని మీరు ఎన్ని నెలలైతే మొక్కుకుంటారో అన్ని నెలల తర్వాత స్వామివారికి ఉద్వాసన అనేది చెప్పుకోవాలి. ఇంకా ముడుపు మీరు సాయంకాలము స్వామివారికి ప్రసాదం వండి నివేదన చేసినా సరిపోతుంది. లేదంటే మరుసటి రోజు ఆ బియ్యాన్ని స్వామివారికి ప్రసాదం వండి నివేదన చేసి ఆ దక్షిణను వినాయకుని టెంపుల్లో వేస్తే సరిపోతుంది. కొబ్బరికాయ మీరు పీచుతో ఉన్న కొబ్బరికాయను పెట్టుకున్నారనుకోండి, ఇంటికి కట్టుకుంటే మంచిది. పీచు లేని కొబ్బరికాయ పెట్టుకుంటే నెక్స్ట్ డే ఆ కొబ్బరికాయను కొట్టుకొని నాన్ వెజ్ లేకుండా ఏ కూరలైనా వాడుకోవచ్చు, చట్నీ అయినా చేసుకోవచ్చు, తినొచ్చు కొబ్బరి ముక్కలు. అలా చేసుకోండి. ప్రతి నెల ఈ వ్రతం అయితే చేసుకోండి. మీరు కనీసం 3 నెలలు కానీ 1 నెల కానీ ఈ వ్రతం చేయండి. చాలా శక్తివంతమైన వ్రతం అండి. నేను చెప్తున్నానండి, నేను నిజం చెప్తున్నాను. నాకు తెలియని ఏజీలో ఈ వ్రతము నేను డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా స్వామి ఆరాధన చేసుకున్నాను.
అలా చేసుకోవడం వల్ల నాకైతే అంత మంచిగా జరిగింది. ఇంకా కొత్త సంవత్సరంలో కూడా నేనైతే ఈ వ్రతము ప్రారంభించుకున్నాను. ఇంకా ఇది మనకు ఉగాది పండుగ అంటే ఈ చైత్రమాసం మన తెలుగువారికి నూతన సంవత్సరం కదా. కొత్త సంవత్సరంలో నేనైతే ఈ వ్రతం మళ్ళీ మొదలు పెట్టుకున్నాను. ప్రతి నెల చేసుకుంటాను, నాకు వీలైనన్ని నెలలు చేసుకుంటాను. మనకు ఆడవారికి ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు వదిలేసిన మళ్ళీ నెక్స్ట్ నెల అయితే కంటిన్యూగా చేసుకుంటాను. కానీ ఎప్పుడైనా ఈ వ్రతం 4 నెలలు గ్యాప్ రావద్దండి. 4 నెలలు గ్యాప్ వస్తే మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టుకోవాలి. చాలామంది ఒక జీవితంలో ఒక భాగంగా ప్రతి నెల అయితే ఈ వ్రతం చేసుకుంటూ వెళ్తారు. అలా ఈ వ్రతాన్ని చేసి వాళ్ళ తలరాతలనే మార్చుకున్నవారు చాలామంది ఉన్నారు. విపరీతమైన కష్టాలు, అసలు భరించలేని కష్టాలు ఉన్నప్పుడు ఈ వ్రతం ఒక్కటి పట్టుకొని చేస్తే ఖచ్చితంగా వ్రత ఫలితం అయితే దక్కుతుందండి. నేను ఎక్కువగా కొన్ని తిథులకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తానండి. పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి, ఈ సంకష్టహర ఇవి నా జీవితంలో భాగం చేసుకున్నాను. వైభవ లక్ష్మి వ్రతం, 7 శనివారాల వ్రతం, 16 సోమవారాల వ్రతం, ఇవి చాలా మహిమగల వ్రతాలండి. జీవితంలో మనం ఒక్కొక్కసారి ఈ పూజలు సంవత్సరంలో ఒక్కసారైనా ఇలా మనం చేస్తూ ఉంటే మనకు అసలు కష్టాల నుండి ఆ స్వామివారు బయటపడతారండి. అంటే దైవ అనుగ్రహం మన వెంటనే ఉంటుంది. దైవం ఉంటే మనం దైవ అనుగ్రహం ఉంటే మనం ఏదైనా చేయొచ్చండి. ధర్మ మార్గంలో నడిచి దైవ అనుగ్రహం ఉంటే మనం జీవితంలో ఖచ్చితంగా ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల నుండి బయటపడతాం. మనకు ఖచ్చితంగా మనుషులం అన్నాక కష్టాలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. వాటికి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా మనం మనోధైర్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలంటే మనకు దేవుని అనుగ్రహమే ఉండాలండి. దైవ అనుగ్రహం ఉంటేనే మనం ఆ కష్టం నుండి ధైర్యంగా బయటపడతాము. ఆ కష్టాన్ని ఎదిరించే అంటే సత్వం మనకు కలుగుతుంది. అందుకని కొన్ని తిథులకు కొన్ని వ్రతాలకు చాలా శక్తి ఉంటుంది. ఆ వ్రతాలను ఆ తిథులను మనం ఉపయోగించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ఈ వ్రతం అయితే ఎవరైనా మొదలు పెట్టుకోవాలనుకుంటే నెక్స్ట్ మనకు చైత్రమాసంలో కూడా ఈ వ్రతం చేసుకోవచ్చండి. ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వినాయకుని అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.